కృష్ణారామ అనుకుంటూ చంద్రబాబు ఈ సమయంలోనైనా ఆ మాటలు అనుకోకపోతే నరకానికి పోవడం ఖాయం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దానికేదో చంద్రబాబు నాయుడు గారి మరణాన్ని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఎల్లో మీడియా ఈయన కోరుకుంది వాళ్ళు కోరుకుంటున్నారో ఏమో అర్థం కాలేదు. పదే పదే రిపీట్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారు? ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికలు కూడా బతికే ఉండాలి, మా విజయాన్ని చూడాలి, ఆయన మేము చచ్చిపోవాలని మేము ఎప్పుడు కోరుకోవట్లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాపితం అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. సమాధి చేయాలి అని చెప్పి మేమైతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనుభవించాలి. చంద్రబాబు నాయుడు గారు అనుభవించాలి. ఆయన చేసినటువంటి పాపాలకి బతికొండగానే శిక్ష అనుభవించాలని మేము కోరుకుంటున్నాం బలంగా. ఆయన చచ్చిపోవాలని మేము కోరుకోవట్లా, బతికొండగానే. ఇప్పుడు ఎందుకని ఇన్ని పాపాలు జీవితం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఆయన చెప్పాడు. నేను అంటలేదండి, ఇది నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఏదైతే ఇలా క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు నాదెండ్ల మనోహర్ గారు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు నాదెండ్ల భాస్కర్ రావు గారు, వీళ్ళ బతుకంతా దొంగ బతికే అని చెప్పి చిత్తూరు రైల్వే స్టేషన్లో ఏదైతే జేబులు కొడతాడన్న దగ్గర నుంచి అక్కడ నుంచి పిల్లనిచ్చిన మావకి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి దొంగ రాజకీయాలు కానీ చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు రాజకీయాలు మీ అందరికీ తెలియనియం కాదు కదా. సో ఆయన ఇప్పుడు కూడా అదే స్టార్ట్ చేశాడు. అందుకని ఈ వయసులో 75 ఏళ్ళు దాటిన చంద్రబాబు నాయుడు గారికి ఈ వయసులో ఎవరైనా కృష్ణారామ మంచి జరగాలి, అయ్యా బాగుండాలని కోరుకోవాలి. కానీ ఈ వయసులో కూడా మీరు ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారంటే ఖచ్చితంగా నరకానికే పోతారు అనేది దానికి అర్థం. రైట్. మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో అనుకుంటాను నాకు ఇవే ఆఖరి ఎన్నికలు అన్నారు కదా. అంతేందుకండి బాబు, జైల్లో ఉన్నప్పుడు బెయిల్ మీద బయటకు రావడం కోసం అసలు నేను బయటకు లేకపోతే అయిపోతాను ఎక్కడ అని కూడా చెప్పారు కదా. నాకు వాళ్ళంతా ఇవన్నీ డిసీజెస్ ఉన్నాయి, దానికి సంబంధించి బెయిల్ మీద ఈరోజు బయటకు దేని మీద వచ్చాడు ఆయన, దీని మీద వచ్చాడు. మేము చంద్రబాబు నాయుడు గారిని ఆ ఉద్దేశంతో ఎప్పుడు అనలేదు, ఇప్పుడు మళ్ళీ చెబుతా ఉన్నాం. మీరు ఈ వయసులో వాళ్ళు ప్రధాని రాజకీయం చేస్తారు, వాళ్ళే కోరుకుంటున్నట్టుగా అనిపిస్తోంది వాళ్ళు అనే మాటలు చూస్తుంటే. వాళ్ళే ఇంకెద్దులేదు, దానికి మనం డెప్త్గా వెళ్తే చాలా తెలుగుదేశంలో జరుగుతున్న చర్చల గురించి మనమే చెప్పుకోవచ్చు.